సాక్షికి కృపాకరమైన మా దేవ, మీ అత్యంత కృపను బట్టి మమ్మల్ని సజీవంగా ఉంచడానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుతున్నాను. శ్రేష్టమైన ప్రతి ఇల్లు, సంపూర్ణమైన ప్రతి వరము తప్ప మీరే మాకు దినము ప్రసాదించుతున్నందుకు మీకు స్తుతులు చెల్లించుతున్నాను. ఈ పగలంతా నా ప్రభు ఎంతవరకు మీరే మమ్మల్ని నడిపించారు, మమ్మల్ని సంతోషంగా ఉంచిన గొప్ప దేవ మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలోనైనా సంఘమందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి శ్రమల కాల ధ్యానాలలో పాల్గొనడానికి మీకు దయచేయండి. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకొని నా ప్రభ ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్యం ద్వారా, చదవటం ద్వారా నాయన నిన్ను మహిమపరిచేటట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని అడుగుతున్నాను. నా తండ్రిమైన నా దేవ, సంఘాలన్నిటినీ దీవించండి. ఏ ఏ స్థలములలోనైనా ప్రార్థనలు జరుగుతున్నావో, ఏ మందిరాలలో ప్రార్థన జరుగుతున్నావో, ఏ అభిషేకింపబడిన వారు సేవకులైన బిడ్డలు ప్రార్థనలు చేయించున్నారో ఆ స్థలంలో మీరు నడిపించమని అడుగుతున్నాము. ఈ శ్రమణ కాలంలో నా యొక్క చేర్చటము, చిగురించటము, పగలగొట్టటము, చేర్చటము, చిగురించటము, అంకురము ఎదిగి ఫలించినట్లు ప్రతి ఒక్కరూ నా ప్రభ వారి వారి హృదయాలలో నుంచి అంకురము మొదలుపెట్టినట్టు పుట్టినట్లు వారి హృదయాలను ప్రేరేపించమని అడుగుతున్నాను. ప్రతి వాక్యము శ్రద్ధతో వినేటట్టు మీకు దయచేయండి. నా ప్రభ ఇంతవరకు నాయన మీరే మమ్మల్ని నడిపించే ఈ శ్రమల కాలాల్లో మీరు ఎలా శ్రమ పడ్డారో, ఎలా మమ్మల్ని మా కోసం మీరు ప్రాణత్యాగం చేశారో నా ప్రభ, ఎన్ని హింసలు పడ్డారో, ఎన్ని చిత్రవరగా నాయన మిమ్మల్ని హింసించారో నాయన అధికారులు ప్రభా, వాటన్నిటినీ మేము జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందినట్లు సైతాన్ శోధనలో నుంచి విడుదల పొందుకొని, అంధకార శక్తులలో నుంచి విడుదల పొందుకొని అవన్నీ మాకు దూరంగా ఉన్నట్లు దయచేసి మీ గడప దిగంతా కనిపెట్టుకొని ఉన్నట్లు మీ ద్వారబంధం యొక్క మేము ఎదురు చూసి ప్రార్థించుకునేటట్లు మీరందరూ మీరే మాకు సహాయం చేయమని ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించమని దేశనామాలను బట్టి మీ పిల్లలు ఎంతో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.